హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి జేఈ 2024 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ షార్ట్ నోటీస్లో ఏమి ఇచ్చారు, ఖాళీలు, అలానే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, అలానే సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఓవరాల్గా ఆర్ఆర్బి జేఈ 2024కు సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్లో 7,951 ఖాళీలు ఉన్నట్టు తెలియజేశారు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఇందులో జూనియర్ ఇంజనీర్స్, డిఎంఎస్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, సో ఇలాగ మొత్తం పోస్టులు కలిపి 7,951 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జేఈ, డిఎంఎస్, సిఎంఏ కలిపి 7,934 పోస్టులు, అలానే మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్, అలానే సిఎస్ఆర్ కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, సో ఈ పోస్టులు 17, మొత్తం ఓవరాల్ కలుపుకొని మనకు 7,951 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్లో చూసినట్టయితే, సో నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ ఇది మనకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారండి ఈ విధంగా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిలీజ్ చేసినటువంటి షార్ట్ నోటీస్ ఇది. సో మరి ఈ విధంగా ఇచ్చినటువంటి ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ ఈ విధంగా ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 30/7/2024, క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 29/8/2024. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇది ఫుల్ నోటిఫికేషన్ కాదండి, ఇందులో జస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలానే అప్లికేషన్ ఫీ, ఆర్ఆర్బి వెబ్సైట్ నేమ్స్ ఇచ్చారు. ఫుల్ నోటిఫికేషన్లో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 30th July 2024 ఫుల్ నోటిఫికేషన్ ఉంటుంది. మరి ఆర్ఆర్బి జేఈ 2024 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్స్ కూడా సేమ్ అదే రోజున స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే August 29th ఇచ్చారు. మరి ఎగ్జామ్ డేట్ అయితే ప్రకటించలేదు, ఎగ్జామ్ డేటు సో నోటిఫికేషన్లో మేబీ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మరి ఎగ్జామ్ డేట్ నోటిఫై చేసిన తర్వాత కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ డేట్ అండి. సో మీకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గుర్తుపెట్టుకోండి, 29th August. అప్పట్లోపల అప్లై చేసుకోండి మీరు. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎంత ఏజ్, మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే, సో మినిమం ఏజ్ 18 years అండి, మ్యాక్సిమం ఏజ్ 33 years. సో 18 to 33 years ఉన్నటువంటి వాళ్ళు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో ఏజ్ రిలాక్సేషన్ అంటే ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి, అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారము. అదేవిధంగా చాలామంది ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదండి ఆప్షను. సో కంప్లీట్ అయి ఉండాలి, ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ, ఇంజనీరింగ్లో పూర్తి చేసిన ఇంజనీరింగ్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఉండాలి. అలానే జూనియర్ ఇంజనీర్ ఐటీ వాళ్ళు వచ్చేసి పీజీడీసీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీసీఏ కానీ, కంప్యూటర్ సైన్స్లో లేదంటే ఐటీ కానీ చేసి ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అలానే డిఎంఎస్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి డిప్లొమా లేదా డిగ్రీలో ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. సిఎంఏకి 45% బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలండి. సో అది కూడా సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలండి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీ యొక్క డిగ్రీలో లేదా బ్యాచిలర్ డిగ్రీలో 45% మార్క్స్తో ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. మరి అప్లికేషన్ ఫీ వచ్చేసి, సో జనరల్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఉంటుంది, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి 250 రూపాయలు, అలానే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీస్కి, అలానే ఫీమేల్ వాళ్ళకు కూడా 250 రూపాయలు ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీ. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ 4 స్టేజెస్ సెలక్షన్ ఉంటుందండి. సో ఇందులో వచ్చేసి మొట్టమొదటి స్టెప్లో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ లాగా. తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి, అంటే రెండు కూడా ఎగ్జామ్సే ఉంటాయండి, రెండు ఆన్లైన్ ఎగ్జామ్సే.
ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. సో ఈ విధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నట్టు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని 2 సార్లు కూడా ఆన్లైన్ ఎగ్జామే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. జస్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మీ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి చెకప్ అనేవి ఉంటాయి. సో ఈ 4 మెయిన్ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ అండి. సో ఇక 2 ఎగ్జామ్సే ఉంటాయి. మరి CBT1 ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే CBT1 ఎగ్జామ్ 4 సెక్షన్స్లో ఉంటుంది. సో 4 సెక్షన్స్ కలిపి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్ ఉంటుంది. ఇది CBT1 ఎగ్జాము. ఇందులో మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్కులకు ఉంటుంది. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఇందులో మనకి ఎక్కువగా మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఈ రెండే 60 మార్క్స్ ఉంటే మిగిలిన 2 సెక్షన్స్ 40 మార్క్స్కే ఉంటాయి. సో కాబట్టి మీరు ఎక్కువగా వీటిపైన కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. అలానే CBT2 అంటే CBT1లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి CBT2 ఎగ్జామ్ ఉంటుంది. మరి CBT2 ఎగ్జామ్ని అయితే మాడిఫై చేశారు. ఇక్కడ ఇంతకుముందు అయితే సేమ్ ఉండేది స్టేజ్ 1 స్టేజ్ 2కి, ఇక్కడ మార్చారండి. సో ఎవరైతే స్టేజ్ 1 కంప్లీట్ అవుతారో స్టేజ్ 2 వాళ్ళకి స్టేజ్ CBT2 అనేది కంప్లీట్ అవుతుందండి. CBT1 కంప్లీట్ అయిన వాళ్ళకి. సో ఓవరాల్గా 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్ ఉంటుంది. సో 120 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 5 సెక్షన్స్ ఇస్తారండి. ఫస్ట్ సెక్షన్ జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్ ఉంటుంది. అలానే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేసి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. అలానే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బేసిక్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టెక్నికల్ ఎబిలిటీ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ టైం ఉంటుందండి, 120 మినిట్స్. ఇది CBT2 ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా శాలరీ చూసినట్టయితే లెవెల్ 6 అండ్ లెవెల్ 7 కిందకి వస్తాయండి. లెవెల్ 6 వచ్చేసి JE, DMS, CMA వస్తాయి. సో మరి లెవెల్ 7 కింద కెమికల్ సూపర్వైజరు అండ్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజరు. సో ఓవరాల్గా చూసినట్టయితే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుందండి పే బాండ్. మరి గ్రేడ్ పే ఎంత అంటే 4,200 రూపాయల గ్రేడ్ పే ఉంటుంది. సో ఇవి మనకు RRB JE నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలానే మనకు ఫుల్ నోటిఫికేషన్ 30th జూలై రాగానే అందులో మనకు ఏ విభాగంలో అలానే జనరల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏ జోన్లో, సౌత్ జోన్లో ఎన్ని ఉన్నాయి, అలానే సౌత్ ఈస్టర్న్ జోన్లో ఎన్ని ఉన్నాయి, సో ఏ జోన్లో ఎన్ని ఉన్నాయనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే సిలబస్ ఇంకా క్లుప్తంగా ఏ చాప్టర్లు ఉంటాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలానే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.